హాయ్ ఆల్. ఈరోజు నేను మరో కొత్త స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను. స్టోరీ రైటర్ సిరి గడ్డిపిచ్చుక, వాయిస్ ఓవర్ శ్రీ విజయ దుర్గ. అభి తనది కాని జీవితం గడుపుతూ ఉంటుంది. వేద్ బయట ప్రపంచానికి పెద్ద హీరో, ఒక రోల్ మోడల్గా ఉన్నా కట్టుకున్న భార్యని, కన్న కూతుర్ని కనీసం మనిషిలా కూడా చూడడు. వేద్ తల్లి ధరణి కూడా అభిని చాలా దారుణంగా ట్రీట్ చేస్తుంది. వేద్ షూట్కి బయలుదేరుతుంటే ధరణి కోపంగా అభిని అరుస్తుంది. ధరణి అభి వైపు తిరిగి, ఏయ్, నీ మొహంతో ఎదురు రాకుండా లోపలికి పోవే అని గట్టిగా అరుస్తుంది. అభి ఆ దెబ్బకి తల కూడా ఎత్తకుండా తన గదిలోకి పరిగెడితే వేద్ మాత్రం రేక్లెస్గా తన వైపు చూసి షూట్కి వెళ్ళిపోతాడు. ప్రస్తుతానికి వేద్ యాక్ట్ చేసేది ఒక మల్టీ స్టారర్ మూవీ కావడంతో అందులో మరొక హీరో శర్వా. వేద్ సెట్ దగ్గరికి వెళ్ళేసరికి శర్వా అక్కడ నవ్వుతూ మాట్లాడుతూ అక్కడ వర్క్ చేసే వాళ్లతో కలిసి కాఫీ సిప్ చేస్తున్నాడు. వేద్ ఇలాంటి వాటికి దూరం కాబట్టి శర్వాకి ఫార్మల్గా హాయ్ చెప్పి వెంటనే తన క్యారీవ్యాన్లోకి వెళ్ళిపోయాడు. శర్వా వేద్ వెనకే క్యారీవ్యాన్ దగ్గరికి వెళ్ళి హాయ్, కెన్ ఐ గెట్ ఇన్ అని అడిగాడు. దానికి వేద్ శర్వా హైజెనిక్గా ఉండకపోవడంతో కొంచెం ఇబ్బందిగానే ఎస్ ప్లీజ్ అని లోపలికి పిలిచాడు. వేద్ గురించి తెలిసిన శర్వా లోపలికి వెళ్లే ముందు హ్యాండ్స్కి శానిటైజర్ రాసుకుని బాడీ శానిటైజ్ చేసుకుని అడుగుపెట్టాడు. అతను చేసిన పని చూసి వేద్ పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. లోపలికి వచ్చిన శర్వా వేద్తో మాటలు కలిపి షూటింగ్కి టైం ఉండడంతో మూవీస్ గురించి వాటి గురించి మాట్లాడుతూ ఉంటే వేద్ మాత్రం చాలా లిమిటెడ్గా మాట్లాడుతూ ఉన్నాడు. వేద్ చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ పర్సన్. అతనికి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు. లైఫ్లో ఇంతవరకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు ఎక్సెప్ట్ వైఫ్. ప్రొఫెషనల్ వైజ్ హీరో అయిన ఆడపిల్లలకి 6 అడుగుల దూరంలోనే ఉంటాడు. నీట్ అండ్ హైజెన్గా ఉండే పర్సన్ని మాత్రమే ఇష్టపడతాడు. డర్టీగా ఉండే ప్లేసెస్ అన్నా, డర్టీ మాటలన్నా ఇష్టం ఉండదు. చాలా హెల్త్ కాన్షియస్. తనకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఒక్క డ్రింకింగ్ చేసే హ్యాబిట్ మాత్రమే, అది కూడా పార్టీస్లోనే. కానీ శర్వా అలా కాదు, ఫ్రీ బర్డ్. అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, కానీ ఏదీ వ్యసనం కాదు. దేనికి అతను ఎడిక్ట్ అయిపోలేదు. అలా అని ఏది టెస్ట్ చేయకుండా వదలడు, ఒక్క అమ్మాయిలని తప్ప. ఎదురుగా కౌచులో కూర్చుని తనతో మాట్లాడుతున్న శర్వా పాకెట్లో నుంచి కనపడుతున్న సిగరెట్ ప్యాకెట్ చూసి వేద్ దానివైపు అలాగే చూస్తూ ఉండడంతో శర్వా, ఈ రోజుల్లో ఇది కామన్ బాస్ అని ఆ సిగార్ బాక్స్ చూసి వేద్కి తన గుండెల మీద వేలు పెట్టుకుని చూపించి, ఇక్కడ పెయిన్ కలిగినప్పుడు దేంతో అవసరం ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు మందు కొట్టలేం కదా అని కనుకొట్టాడు. శర్వ మాటల్లో లోతుగా దాగున్న బాధని అర్థం చేసుకున్న వేద్ ఆశ్చర్యంగా చూస్తూ, అక్కడ పెయిన్ ఎందుకుంది బాస్ నీకు అని అడిగాడు. దానికి శర్వ చిన్న నవ్వు నవ్వితే వేద్ అనుమానంగా, ఆర్ యూ ఏ లవ్ ఫెయిల్యూర్ అని అడిగాడు. శర్వ చిన్న నవ్వు నవ్వి, అలాంటిదే అనుకో అని ఆ వచ్చిన విషయం చెప్పడం మర్చిపోయాను, ఈరోజు నా బర్త్డే అని అనగానే వేద్, ఓ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని విష్ చేశాడు. శర్వ, థ్యాంక్ యూ మై డియర్, ఈవినింగ్ ఇంట్లో చిన్న పార్టీ, నువ్వు నీ మిస్సెస్ నీ డాటర్ ఖచ్చితంగా రావాలి అన్నాడు. దానికి వేద్ ఇబ్బంది పడుతూ, నా మిస్సెస్ ఎక్కువ బయటికి వెళ్ళడానికి ఇష్టపడదు అని అన్నాడు. దానికి శర్వ, బయటకు వెళ్ళడానికి ఇష్టపడరేమో, కానీ మీతో అయితే బయటికి రాను అని చెప్పలేరు కదా, పైగా పార్టీ కూడా ఏ హోటల్లోనో కాదు, మా ప్రాపర్టీలోనే. ప్లీజ్ బాస్, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. మన మూవీ మెంబర్స్ అందరినీ మాత్రమే నేను ఇన్వైట్ చేస్తున్నాను. సో నా కోసమైనా మీరు తప్పకుండా రావాలి. ఈవినింగ్ షార్ప్ 8 o'clockకి వచ్చేయండి, ఓకే అని వేద్కి చెప్పి క్యారీవ్యాన్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. వేద్ మాత్రం కూర్చుని ఆలోచనల్లో పడ్డాడు. అతని ఆలోచనలకి కారణం శర్వ షర్ట్ బటన్ ఓపెన్ అయి ఉండడంతో అతని గుండెల మీద కనిపించిన నయన అనే పేరు, అతని మొబైల్ డిస్ప్లేలో ఉన్న నయన ఫోటో. ఆ అత్తగారి ఆర్డర్ ప్రకారం తను ఫ్రెష్ అయ్యి పాపని ఫ్రెష్ చేసి మంచం మీద పడుకోబెట్టి ఆదమ్మని పిలుస్తుంది అభి. ఆదమ్మ బాధగా అభి వైపు చూసి పాపను తీసుకుని ధరణి దగ్గరికి వెళ్తుంది. ధరణికి తన కొడుకు రక్తం అంటే ప్రాణం ఉన్నా ఆమెలో అణువణువు నిండిపోయిన ఒక రకమైన మనసు పాపని వెంటనే చేతుల్లోకి తీసుకొనివ్వలేదు. వెంటనే పాప దూరం నుంచి నాన్ని నాన్ని అని తన దగ్గరికి దూకుతుంటే ఇంకొక క్షణం ఉండలేక వెంటనే పాపని ఎత్తుకుని
నా బుజ్జి తల్లి అని ముఖమంతా ముద్దలు పెట్టేసింది. పాప కిలకిలా నవ్వుతూ ఉంటే ధరణి దీని నవ్వు అచ్చం వీళ్ళమ్మ నవ్వే అని నవ్వుకుని మురిసిపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన రిషి, వదిన నవ్వు అయితే అసహించుకోవాలి కదమ్మా, మురిసిపోతున్నావేంటి అని అన్నాడు. ఆ మాటకి ధరణి సీరియస్గా చూస్తూ, అది అందంగా ఉండదని నేను ఎప్పుడైనా అన్నానా? అది అందగత్తే కాదని ఏనాడైనా అన్నానా? అదంటే ఇష్టమే కానీ అని ఇంకేం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయింది. రిషి, అది వదిన కొనుక్కుని తెచ్చుకునేది కాదమ్మా, పుట్టుకతో వచ్చింది. ఇక నువ్వు మారవు, వాడు మారడు. ఒక పని చేస్తావా, వాళ్ళిద్దరికీ డివోర్స్ ఇంపుచ్చు. ఎందుకంటే వదిన ఇక్కడ కన్నా విడిపోయి దూరంగా ఉంటే సంతోషంగా ఉంటుందేమో అని నా నమ్మకం అని చెప్పి వెళ్ళిపోయాడు. రిషి చెప్పింది ఏమో కానీ ధరణి మనసులో డివోర్స్ అనే పదం నాటుకుపోయింది. అభి రూమ్లో తన ఫోన్ ఆగకుండా రింగ్ అవుతుంది. అది అన్నోన్ నెంబర్ కావడంతో ఎవరు అంటూ సందేహంగా లిఫ్ట్ చేసిన అభికి అటు పక్క నుంచి తన బెస్ట్ ఫ్రెండ్ అభినవ్య, నైనా ఎలా ఉన్నావు అని అడిగింది. 3 సంవత్సరాల క్రితం తనని అగాధంలోకి నెట్టేసి వెళ్ళిపోయిన తన స్నేహితురాలు గొంతు వినపడడంతో అభి చేతిలో ఫోన్ జారిపోయింది. అటు పక్క నుండి అభినవ్య, ఏ నైనా మాట్లాడవేంటే, మాట్లాడు, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఆ రోజు నేను చేసిన మిస్టేక్ ఈరోజు తెలుసుకున్నాను. ఈవినింగ్ శర్వా వాళ్ళ ఇంటికి పార్టీకి వస్తున్నావా, నేను అక్కడికి వస్తున్నాను అని చెప్పుకుంటూ పోయింది. అభి మాత్రం అవేమీ వినకుండా మంచం మీద కూలబడింది. అటు పక్క నుంచి అభినవ్య మాట్లాడి అభి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో కాల్ కట్ చేసేసింది. అభి మనసు మాత్రం 3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకి వెళ్ళిపోయింది. ఫేడెడ్ టాప్ జీన్స్, దాని మీద బ్లాక్ టీషర్ట్ వేసుకుని స్కూటీ మీద రైమని వెళుతుంది నయన. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర తన స్కూటీ ఆపింది. నయన పక్కనే ఉన్న కార్ గ్లాస్లో తన ఫేస్ కనిపించడంతో విజిల్ వేసుకుంటూ ఆ కార్ గ్లాస్లో చూసుకుని హెయిర్ స్టైల్ చేసుకుంటుంది. కరెక్ట్గా అప్పుడే ఆ కార్ గ్లాస్ డౌన్ చేస్తూ తనని ఆ కార్లో నుంచే కాల్ చేసే చూపులతో చూస్తున్నాడు వేద్. అతని చూపులు ఎక్కడ ఉన్నాయి అని చూసుకున్న నయనకి తన 2 మోకాళ్ళ దగ్గర సైడ్స్ చిరిగిపోయి ఉన్న ప్యాంట్ పైన లూజ్ బ్లాక్ టీషర్ట్కి ప్యాంట్కి మధ్యలో కనిపిస్తున్న నడుము, కాళ్ళకి ఉన్న షూస్, కళ్ళకి ఉన్న స్పెక్ట్స్, వాటన్నిటినీ వేద్ చిరాగ్గా చూసి మొహం పక్కకు తిప్పుకున్నాడు. నైనా తన నాలుక మొత్తం బయటికి పెట్టి పక్కకు తిప్పి లైట్ అనుకుంది. వేద్ పక్కన కూర్చుని ఉన్న అతన్ని తండ్రి వైపు చూసి మాత్రం హాయ్ మామ్స్ అని చెయ్యి ఊపింది. వేద్ వాళ్ళ నాన్నగారు కూడా హాయ్ బంగారు అని చెప్పి చెయ్యి ఊపి వేద్ సీరియస్గా చూడడంతో వెంటనే తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. నైనా వేద్ వైపు ఒక కేర్లెస్ లుక్ ఇచ్చి అక్కడ సిగ్నల్ లీవ్ చేయగానే ఫ్రంట్కి స్పీడ్గా వెళ్తుంటే కరెక్ట్గా ఆ సిగ్నల్ క్రాస్ చేసిన దగ్గర నుంచి వేరే టర్న్ తీసుకున్నాడు. చాలాసేపటి నుంచి నయన వెనకే ఇంకొక బైక్ ఫాలో అవుతుంది. అప్పటి వరకు ఆ బైక్ ఎవరిదోలే అని లైట్ తీసుకున్న తనకి తన వెనక ఉన్న సూపర్ సీనియర్ సర్వా వస్తున్నాడని అర్థం అవడంతో ఒక్కసారిగా కంగారు వచ్చేసింది. అప్పటి వరకు సూపర్ రైడర్ లాగా డ్రైవ్ చేసిన తను ఒక్కసారిగా వణికి హ్యాండిల్ ఊపడం మొదలుపెట్టింది. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఆ వణుకు ఇంకా ఎక్కువైపోవడంతో ఒక్కసారిగా డబేల్మని కింద పడిపోయింది. అలా కింద పడడమే తన స్పెక్స్ కొంచెం దూరంలో పడడంతో నయన అక్కడే కూర్చుని చేతితో తడుముకుంది. తనకి ఎంతకీ తన చేతికి స్పెక్స్ దొరకపోవడంతో వాటి కోసం వెతుకుతూ ఇంకొంచెం ముందుకు వచ్చేయడంతో తన బైక్ పక్కన పడేసి పరిగెత్తుకుంటూ వచ్చి సర్వ వెంటనే రోడ్డు మీద దూరంగా పడిపోయిన స్పెక్స్ తీసుకుని వెళ్ళి నీట్గా తుడిచి నయన కళ్ళకు పెట్టాడు. అప్పటి వరకు రోడ్డు మీదే చేతులతో తడుముతూ ఉన్న నయన ఆ స్పెక్స్లోంచి సర్వ వైపు చూసి బెదురుగా వెనక్కి జరిగింది. తన చేతులు కాళ్ళు డోక్కుపోవడం చూసిన సర్వ అవి దులుపుకుంటూ ఆర్ యూ ఓకే అన్నాడు. నయన తన నోట్లో లూజ్ అయిన పళ్ళ సెట్ని సెట్ చేసుకుంటుంది. అది సెట్ చేసుకున్నాక లేచి ఇబ్బందిగా సర్వ వైపు చూసింది. వెంటనే సర్వ తన బైక్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొచ్చి హ్యాండ్ వాష్ చేసుకోమని ఇచ్చాడు. గీరుకున్న దగ్గర హ్యాండ్స్ కడిగి కొంచెం ఎక్కువ దెబ్బలు తగిలాయని బాధగా నయన వైపు చూస్తూ 4 ఇయర్స్గా నీ వెనక ఫాలో చేస్తున్నాను, నేనంటే నీకు తెలుసు, అయినా ఎందుకు కంగారు పడి భయపడిపోతావు, చూడు ఎలా దెబ్బలు తగిలాయో అని బాధగా తన చెయ్యి పట్టుకున్నాడు.
నైనా ఇబ్బందిగా తన చేతిని వెనక్కి తీసుకుని ఇట్స్ ఓకే అని బైక్ని పైకి లేపుతుంది. సర్వ వెంటనే వెళ్ళి నయన స్కూటీని లేపి కెన్ ఐ డ్రాప్ యూ అని అడిగాడు. దానికి నయన ఇబ్బందిగా తల వంచుకుని వద్దు అన్నట్టుగా తల ఊపి స్కూటీ స్టార్ట్ చేయబోయే లోపు తన మోచేతి మీద బ్లడ్ వస్తుంటే సర్వ ఏ మెంటల్ చూడు ఎంత గట్టిగా గీరుకుపోయిందో, హాస్పిటల్కి వెళ్దాం పద అన్నాడు. నైనా వేరే వర్క్ మీద వచ్చాను, అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి, ఈవెంట్ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాము, లేట్ అయిపోతుంది, అయినా ఇది చిన్నదే, మీరు కంగారు పడకండి అని చాలా నెమ్మదిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 4 సంవత్సరాలుగా జరుగుతున్నది ఇదే కాబట్టి సర్వ కూడా తను ఎంత అవాయిడ్ చేస్తున్నా తనని ఫాలో అవుతూ తను వెళ్ళాలనుకున్న డెస్టినేషన్కి వెనకే తోడుగా వెళ్ళాడు. నైనా ఈవెంట్ దగ్గరికి వెళ్ళేసరికి అభినవ్య అప్పటికి వెయిట్ చేస్తూ ఉండడంతో స్పీడ్గా నయన దగ్గరకు వెళ్ళి ఏమైంది ఇంత లేట్ అయింది అని అడుగుతూనే నయన వైపు చూసి ఏంటే మళ్ళీ కింద పడ్డావా అని కంగారుగా అడిగింది. నయన తల వంచుకుని అవును అన్నట్టు తల ఊపింది. స్పెక్స్ మీద చిన్న క్రాక్ చూసిన నవ్య అయ్యయ్యో పగిలిపోయాయే, కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోమంటే పెట్టుకోవట్లేదు, చూడు ఇప్పుడు వేరే స్పెక్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని అనగానే నయన వెంటనే తన డాష్బోర్డ్ నుంచి వేరే స్పెక్స్ తీసి పెట్టుకుంది. దానికి నవ్య చిన్నగా నవ్వింది. నయన కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే ఇన్ కేస్ యాక్సిడెంట్ టైంలో స్పెక్ట్స్ అయితే ఎవరైనా వెతికిస్తారు, ఒకవేళ లెన్స్ కింద పడిపోయి అవి ఎవరికీ కనపడకపోతే నేను అలా తడుముకుంటూ కూర్చోవడమే కదే, అందుకే అవి ప్రిఫర్ చెయ్యను అని నెమ్మదిగా ఈవెంట్ జరిగే ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఆ మాటలు తన వెనకే ఉండి బైక్కి ఆనుకుని క్రాస్ లెగ్స్ వేసుకుని నయనని అబ్జర్వ్ చేస్తున్న సర్వ మరో పక్క కార్ పార్క్ చేసి ఆ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన వేద్ ఇద్దరూ విన్నారు. వేద్ చిరాగ్గా నయన వైపు చూసి లోపలికి వెళ్ళిపోయాడు. సర్వ ఏదో ఆలోచిస్తూ నేరుగా తన బైక్ని నైనా వాళ్ళ ఇంటికి వైపు మళ్లించాడు. నైనా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ నయన వాళ్ళ అమ్మ స్వరూప ఏడుస్తుంటే నయన తండ్రి కృష్ణ గారు ఓదారుస్తున్నారు. స్వరూప ఎందుకండి మనకి ఇలా జరుగుతుంది, ఇది ఎన్ని సంబంధాలు చూసినా నా బిడ్డ ఏ ఒక్కరికి ఎందుకు నచ్చడం లేదు, జీవితాంతం దాని బ్రతుకు అలా మూడువారిపోవాల్సిందేనా అని ఏడుస్తూ ఉంది. కృష్ణ ఎందుకు రూపా అలా ఏడుస్తున్నావు, ఏమీ కాదు, మన అమ్మాయికి రాకుమారుడు లాంటివాడు వచ్చి రెక్కల గుర్రం మీద తీసుకువెళ్తాడు, చూస్తూ ఉండు అని అన్నారు. ఆ మాటకి రూప పేలవంగా నవ్వి మనకి ఆస్తులు ఐశ్వర్యాలు ఏం వద్దండి, దానికి కడుపు నింపేవాడు కళ్ళల్లో పెట్టుకుని కాపు కాచేవాడైతే చాలండి, అదే అంతా సవ్యంగా ఉండుంటే నా మేనల్లుడే దానికి మొగుడయ్యేవాడు, కానీ ఏం చేస్తాం, అంతా మన తలరాత, దాని 7 పిల్లలందరూ పెళ్లి చేసుకుని పిల్లలు కంటుంటే దానికి ఇంకా పెళ్లి కాలేదు, వచ్చిన సంబంధం వల్ల పిల్ల అందంగా ఉందనుకుంటున్నారు, కానీ ఇలాంటి పిల్లని ఎలా చేసుకోము అని ముఖం మీదే చెప్పేసి వెళ్ళిపోతున్నారు అని బాధపడింది. అంతా విన్న సర్వ ఆంటీ అని డోర్ నాక్ చేశాడు. స్వరూప వెంటనే కళ్ళ తుడుచుకుంటే కృష్ణ లేచి ఎవరు బాబు అని అడిగాడు. సర్వ అంకుల్ నేను నయనా ఫ్రెండ్ని, ఒకసారి లోపలికి రావచ్చా అని అడిగాడు. కృష్ణ కొంచెం దారిచ్చి రా బాబు అని అనడంతో స్వరూప కూడా లేచి నిలబడి ఎవరు బాబు మీరు అని అడిగింది. సర్వ వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి నా పేరు సర్వ, నేను నయనాకి 2 ఇయర్స్ సీనియర్ని, 4 సంవత్సరాలుగా నయనను ఇష్టపడుతున్నాను అని చెప్పాడు. ఆ మాట వినడంతోనే స్వరూప కృష్ణ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సర్వ ముక్కుసూటిగా అవునండి, నయనని 4 సంవత్సరాలుగా నేను ఇష్టపడుతున్నాను, తను వెంటే తిరుగుతున్నాను, అయినా ఏ రోజు నా వైపు తిరుగు కూడా చూడలేదు, నాకు నయన గురించి ప్రతి ఒక్క విషయం తెలుసు, అయినా కూడా నయనను నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగానే ఉన్నాను, మీకు ఇష్టమైతే మా పేరెంట్స్ తోటి వచ్చి మాట్లాడతాను అని అన్నాడు. ఆ మాటకి కృష్ణ మరి మా అమ్మాయికి అని అడిగాడు. దానికి సర్వ మీ అమ్మాయికి మీరు ఏది చెప్తే అదే వేదం, అది నైనైనా ఎవరైనా, అందుకే డైరెక్ట్గా మిమ్మల్ని కలవడానికి వచ్చాను అని అన్నాడు. స్వరూపకు సర్వ మొదటి చూపులోనే నచ్చడంతో అతనికి ఆ మాటకి స్వరూప సంతోషపడిపోతూ బాబు నువ్వేం చేస్తుంటావు అని అడిగింది. సర్వ మీరు సర్వాస్ మూవీస్ ప్రొడక్షన్ గురించి విన్నారా ఎప్పుడైనా అని అడగడంతో కృష్ణ అయోమయంగా సర్వ వైపు చూస్తూ విన్నాం బాబు అని అన్నాడు. సర్వ అది మాదే అంకుల్, మొన్నటి వరకు డాడీ చూసుకున్నారు,
నా స్టడీస్ అయిన దగ్గర నుంచి నేనే మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పాడు. ఆ మాట వినడంతోనే ఇద్దరూ నోరురు తెరిచారు. సర్వ, నేను మీకు ఓకే అయితే మా పేరెంట్స్ని తీసుకుని వస్తాను అని అన్నాడు. దానికి కృష్ణ, అయ్యో మా సంబంధం మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా బాబు అని ఇబ్బందిగా అడిగాడు. సర్వ చిరునవ్వు నవ్వుతూ, ఆల్రెడీ నయన గురించి మా ఇంట్లో 4 సంవత్సరాల క్రితమే చెప్పాను. మా అమ్మ ఎప్పుడో మీ అమ్మాయిని కోడలుగా ఫిక్స్ అయిపోయింది కూడా. నిజం చెబుతున్నాను ఆంటీ, అక్కడ మీరు లేరు అనే లోటు లేకుండా నయనని చూసుకుంటాము. మా పెళ్ళికి ఒప్పుకోండి అని అడిగాడు. ఆ మాటకి వాళ్ళిద్దరూ సంతోషపడిపోతూ సరే బాబు అని అన్నారు. సర్వ, సరే ఆంటీ, ఇంక నేను ఉంటాను అని వెళ్ళేవాడు కాస్త మళ్ళీ వెనక్కి వచ్చి, మీరేమనుకోనంటే అసలు నయనకు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకో చెప్పగలరా అని అడిగాడు. స్వరూప బాధగా చూస్తూ తనకి కన్నీళ్లను తుడుచుకుంది. కృష్ణ ఆమె భుజం మీద ఓదార్పుగా చెయ్యి వేసి, నయనకు ఈ ప్రాబ్లం ఇప్పుడు కాదు, మాకు పుట్టినప్పటి నుంచి ఉంది. ఇన్ఫ్యాక్ట్ కడుపులో ఉన్నప్పటి నుంచే ఉంది. నా భార్య స్వరూప నేను పెళ్ళైన కొత్తలో మేము లైఫ్ ఎంజాయ్ చేయాలని కొన్నాళ్ళు అబార్షన్ పిల్స్ వాడాము. అలా 2 ప్రెగ్నెన్సీస్ పోయాయి. ఆ తర్వాత చాలా గ్యాప్తో ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు డాక్టర్ స్కాన్ చేసి కడుపులో ట్విన్స్ ఉన్నారని చెప్పారు. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత 5వ నెలలో స్కానింగ్కి వెళ్ళినప్పుడు కడుపులో ఒక బేబీ చాలా హెల్తీగా ఉంటే, ఒక బేబీ నా భార్య తీసుకున్న మెడిసిన్స్ వల్ల కానీ, నార్మల్గా ట్విన్స్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ బాగా ఎఫెక్ట్ అయిందని ముందే చెప్పారు. చేసిన దానికి అనుభవించాలి కాబట్టి ఒక బేబీ అయినా హెల్తీగా ఉంటుంది కదా అని సంతోషించాము. కానీ డెలివరీ టైంలో హెల్తీగా ఉన్న బేబీ గొంతు చుట్టూ పేగు బిగుసుకుపోవడం వల్ల, ఉమ్మనీరు మింగేసి కాంప్లికేషన్స్ అవ్వడం వల్ల డెలివరీలోనే చనిపోతే, కంప్లీట్గా అన్హెల్దీగా ఉన్న బేబీ బయటకు వచ్చింది. కాకపోతే ఆ బేబీ చేతిలోనే పేగు ఉంది. అంటే నయన చేతిలో ఉన్న పేగు బలంగా పిడికిట్లో బిగించడం వల్ల ఆ పేగు ఇంకొక పాప మెడకి చుట్టుకుని ఆ పాప ఇబ్బంది పడుతూ చనిపోయింది. అందుకే నా మేనల్లుడికి మా చెల్లికి కూడా నయన అంటే కోపం. నయన పుట్టినప్పటి నుంచి బ్రెయిన్లో నెర్వస్ ప్రాబ్లం వల్ల ఉన్నట్టుండి ఒక్కసారిగా ఫిట్స్ వస్తాయి. దానివల్లే ఐసైట్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు స్పెక్ట్స్ లేకపోతే చూడలేదు. వయసు పెరిగే కొద్దీ అలా ఫిట్స్ రావడం తగ్గుతాయి అని చెప్పారు. అలా తను ఇంటర్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయిన మొదటి రోజున స్కూటీ తీసుకుని వెళుతుంటే ఒక్కసారిగా తనకి ఫిట్స్ వచ్చాయి. ఆ స్కూటీ మీద నుంచి పడిపోవడంతో చెయ్యి విరిగిపోయింది. ఆ టైంలో నుంచి తన నోట్లో దంతాలకి బలంగా దెబ్బ తగలడంతో అవి రీప్లేస్మెంట్ చేయడం కూడా కుదరక కంప్లీట్గా ఒక పక్కనంతా సెట్ పెట్టారు. పర్మనెంట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించొచ్చు, కానీ అది లక్షలతో కూడుకున్నది. నేను ఒక చిన్న ఉద్యోగిని మాత్రమే, అందుకే చూయించలేకపోయాను. అప్పటికే హ్యాండ్ విరిగిపోవడం, పైగా దెబ్బలు తగలడంతో హాస్పిటల్లో చాలా ఖర్చు అయ్యింది. హ్యాండ్కి కూడా రాడ్ వేశారు. ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి ముందే చెప్తున్నాను అని అన్నాడు. స్వరూప మాత్రం కళ్ళు తుడుచుకుంటూ, ఓకే బాబు, నా కూతురు నా ఇంట్లో పెట్టుకుని జీవితాంతం పోషించుకోగల శక్తి మాకుంది. ఎందుకంటే నాకు అది తప్ప ఇంకెవరూ లేరు. అంతేకాని దాని కన్నీళ్లు మేమెవ్వరం చూడలేము. నా బిడ్డని చెప్పడం కాదు గాని పరిస్థితి దానికి తెలిసినా ఏనాడుగు వెనకడుగు వెయ్యకుండా అందరితో సమానంగానే ఉంది. కాలేజీలో టాపర్, ఇప్పుడు సొంతంగా ఈవెంట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తుంది. నా కూతురు ఎవ్వరిలోనూ తక్కువ కాదు. దానికి ఆ కళ్ళజోడే లేకపోతే నా కూతురి అందానికి సరిజోడే ఉండదు. మీరు ఇవన్నీ ఆలోచించుకుని ప్రతి ఒక్క విషయం మీ అమ్మగారికి చెప్పి మీకు అన్ని విధాలా ఇష్టమైతేనే మాకు కబురు చేయండి. అదే మీ కుటుంబంలో ఎవరికి ఇష్టం లేకపోతే మాత్రం మాకు అనవసరంగా ఆశలు కల్పించకండి అని బాధగా చెప్పింది. సర్వ రూపచేతులు పట్టుకుని, ఆంటీ, నాకు ఇవన్నీ తెలుసు, అమ్మకి కూడా తెలుసు. ఒక్క హ్యాండ్ ఫ్రాక్చర్ అనే విషయం తప్ప. అయినా అదేమీ పెద్ద విషయం కాదు. నయనని తన అందం చూసి ప్రేమించలేదు, తన మనసును చూసి ప్రేమించాను. ఆ ప్రేమ నా మనసులో ఎప్పటికీ పదిలంగా అలాగే ఉంటుంది. అది ఇప్పుడే కాదు, వయసు మళ్ళీ ముసలయ్యేది అయిపోయి అలా అయినా కూడా నేను నయనను వదులుకోను ఆంటీ. ఇంట్లో అమ్మ వాళ్లకు చెప్పి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీతో మాట్లాడడానికి వస్తాము. ఇక ఉంటానండి అని ఇద్దరికీ నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈవెంట్ కండక్ట్ చేస్తున్న నయన అక్కడికి వచ్చి అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తూ తన టీంతో మాట్లాడుతూ ఉంది. ఆ ఫంక్షన్ వేద్ వాళ్ళ ఫ్రెండ్ కొత్త ఆఫీస్ బ్రాంచ్ స్టార్ట్ చేస్తుంటే దానికి సంబంధించిన ఇనాగరేషన్ పార్టీ.
ఆ ఈవెంట్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ మొత్తం అభినయ ఈవెంట్స్కి ఇచ్చారు. అభినవ్య నిండుగా చీర కట్టుకుని తన వాలుజోడలో పువ్వులు పెట్టుకుని కలహంసలా తిరుగుతూ ఉంటే చూసేవాళ్ళ కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు. తను వచ్చిన గెస్ట్స్ని రిసీవ్ చేసుకుని వెల్కమ్ డ్రింక్స్ ఇస్తూ అరేంజ్మెంట్స్ చూసుకుంటూ ఉంది. నయన మాత్రం డెకరేషన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం మానిటైజ్ చేస్తుంది. కొన్ని దగ్గర ఎలక్ట్రికల్ వైర్స్ డిస్పాచ్ అయినట్టు అనిపిస్తే వాటిని క్లియర్ చేసే ప్రాసెస్లో తను ఒక టేబుల్ పైన నిలబడి హ్యాండ్స్ రెండు పైకెత్తి అప్పటికే అందక లెగ్స్ కూడా పైకెత్తి కష్టంగా ఆ వైర్స్కి టేప్స్ వేస్తుంది. అదే సమయంలో తన వెనక ఉన్న కొంతమంది అబ్బాయిలు నయనను చూసి, అబ్బా ఏం ఫిగర్ రా మామ, చూస్తుంటే మత్తిపోతుంది అని ఒకళ్ళు అన్నారు. ఆ కళ్ళకి స్పెక్ట్స్ ఒకటి తీసేస్తే కత్తిలా ఉంటుంది అని ఇంకొకడు అన్నాడు. మరొకడు స్పెక్ట్స్ తీసే పనేముంది మామ, ఫిగర్ మాత్రం అదిరింది అని అనుకుని నవ్వుకుంటూ ఉన్నారు. వాళ్ళ మాటలు వినపడిన వేద్ ఎవరి గురించి అంటున్నారు అని అటు పక్కకి చూసేసరికి నైనా ఒక టేబుల్ మీద ఉండి పైన ఎలక్ట్రిక్ వైర్స్ని జాయిన్ చేస్తూ కనిపించింది. తనకి అలా చూసిన వేద్కి కోపం వచ్చి స్పీడ్గా నయన దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకుని లాగాడు. ఆ ఫోర్స్కి స్టూల్ మీద ఉన్న నయన కింద పడిపోతూ ఉంటే వేద్ వెంటనే తన నడుము చుట్టూ చెయ్యి వేసి బిగించి పట్టుకున్నాడు. ఏ ఆచ్ఛాదన లేని నయన నడుము చుట్టూ వేది చెయ్యి తగలగానే నయనకి ఒళ్ళంతా ఒక్కసారిగా జల్లుమంది. ఒక్కసారిగా అప్రయత్నంగా వేద్ స్పర్శకు మూసుకున్న తన కనురెప్పలు వేద్ సీరియస్గా చూపులకు ఒక్క నిమిషంలోనే తేరుకుని విసురుగా వేదుని వెనక్కి నెట్టి, ఏంట్రా ఎందుకు లాగావు అని గట్టిగా అడిగింది. వేద్కి నయన నోట్లో నుంచి రా అనే పదం వినగానే టెంపర్ లేచి వెంటనే నయన రెండు బుగ్గలు పట్టుకుని ఒత్తేస్తూ, ఇంకోసారి రా గీ అన్నావంటే ఆల్రెడీ ఊడిపోయిన 4 పళ్లకు ఇంకో 4 పళ్ళు పీకి మొత్తానికి సెట్ కట్టిస్తా అని తిట్టాడు. దానికి ఉక్రోషంగా నయన, మీరంటే ఉన్నవాళ్ళు, మీరు ఏమైనా కట్టించగలరు, ఏమైనా కొట్టగలరు అని వెళ్ళిపోతూ ఉంటే ఎవ్వరూ లేని ప్లేస్కి నయనను లాక్కుని వెళ్ళిపోయాడు. నయన బలవంతంగా తన చేతిని విడిపించుకోవాలని చూసింది. వేద్ నయనని గోడకి లాక్ చేసి సీరియస్గా చూస్తూ, ఎన్నిసార్లు చెప్పాలే నీకు ఇలాంటి డ్రెస్సులు వేసుకుని బయటకు తిరగొద్దు అని, ఇలాంటి డ్రెస్సుల్లో నుంచి స్ట్రక్చర్ ఎక్స్పోజ్ అవుతుందని అని చాలా సీరియస్గా అరిచాడు. నయన ముఖం తిప్పుకొని, నాకు ఇవే కంఫర్ట్గా ఉంటాయి, నేను ఇదే వేసుకుంటాను, నీకెందుకు అంది. వేద్ వెంటనే తన గోళ్లతో నయన నడుం మీద గట్టిగా గిల్లేసి, కంఫర్ట్ అంటే అందరికీ కనపడుతూ తిరగడం కాదే ఈడియట్, బుద్ధి లేదా? నీ వెనక బ్యాక్గ్రౌండ్లో మేము, మీ మమ్మీ డాడీ అందరం ఉన్నాం. నిన్ను చూసి ఎవరైనా పలానా వాళ్ళ అమ్మాయి లేదా యంగ్ హీరో వేద్ మరదలు అంటారే కానీ నయనా అని అనరు. గాట్ ఇట్? 10 నిమిషాల్లో నీ డ్రెస్ చేంజ్ అవ్వలేదా? 11వ నిమిషంలో మా అమ్మ వచ్చి నీ డ్రెస్ చేంజ్ చేసుద్ది. నో మీ అత్త గురించి నీకు తెలుసు కదా అని అనగానే నయన గుండెల మీద చెయ్యి పెట్టుకుని, అమ్మో అత్త అని అక్కడి నుంచి ఒక్క నిమిషంలో జంప్ అయిపోయింది. నయన వెంటనే తన డ్రెస్ చేంజ్ చేసుకుని శారీ నీట్గా కట్టుకుంది. మెస్సీగా ఉండే తన హెయిర్ని వదిలేయకుండా నీట్గా ఫ్లాట్ వేసుకుంది. చిన్న బోర్డర్ ఉన్న శారీతో చాలా గార్జియస్గా ఉంది. మేకప్ లేని స్వచ్ఛమైన మొహంలో పసిపిల్లలా కనిపిస్తూ విరిసిన గులాబీలా ఫంక్షన్లోకి అడుగుపెట్టింది. అప్పుడే అక్కడికి శార్వ తన పేరెంట్స్తో కలిసి లోపలికి అడుగుపెట్టాడు. నయన వేద్ మరదలు అయితే మధ్యలో ఈ అభి ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రెండ్ అని చెప్తున్న ఆ అభినవ్య ఎవరు? శర్వ నయనను అంతగా ప్రేమించాడా? అంత ప్రేమించిన శర్వాను కాదని తనంటే అస్సలు ఇష్టం లేని వేద్ని నయన అభిగా మారి ఎందుకు పెళ్లి చేసుకుంది? సరే, నెక్స్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వెంటనే నన్ను సబ్స్క్రైబ్ చేసేయండి, స్టోరీని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అంతేకాదు మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. సరే, నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. బాయ్.